బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు కంది శ్రీనివాస్ రెడ్డికి స్థానిక ప్రజలు మద్దతు తెలిపారు. జై కాంగ్రెస్, జై కేఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల వైఖరి పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడ్డుకున్నారు. ప్రతి గ్రామంలో జోగ్రామాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఇక బీఆర్ఎస్ నేతల వైఖరి పట్ల కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో తమపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ దుశ్చర్యలు, పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక బలగాలతో ఆదిలాబాద్ లో శాంతి భద్రతను పరిరక్షించాలని ఈసీకి విన్నవిస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వ్యవహరించిందనే ఈ వ్యవహారం అంతా కొనసాగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేలా మండలం చెప్పాల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి వెళ్లినటువంటి సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తలు, అల్లరిమూకలు అందరూ వచ్చి కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార కార్యక్రమాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. ప్రచార రథంపై ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా దాడికి పాల్పడ్డటువంటి నేపథ్యం. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా అల్లరిమూకలు అక్కడ నుండి వెళ్ళగొట్టడం జరిగింది. అయితే అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన ప్రచారాన్ని ముగించుకొని బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది, మళ్ళీ అడ్డుకోవడానికి. అయితే ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి తన పర్యటనకు ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగానే పూర్తిగా అధికారులకు సంబంధించినటువంటి అనుమతులు, రూట్ మ్యాప్ పూర్తిగా పొందడం జరిగింది. అయితే ఎన్నికల నిబంధనలను అనుసరించి మాత్రం చూసినట్లయితే ఒక గ్రామంలో, ఏదైనా గ్రామంలో ఒక పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ప్రచార నిమిత్తము అక్కడ పర్యటిస్తున్నటువంటి క్రమంలో ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఆ గ్రామంలోకి ప్రవేశించరాదు అనేటటువంటి నిబంధన స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ ఆ విషయం ఏదైనా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి వేరే పార్టీల వాళ్ళు అక్కడికి ఆ గ్రామాలకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముందుగానే పోలీసులు వాళ్ళని అక్కడే నిలిపివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ బేలమండలం చెప్పరాల గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఘటనను పరిశీలిస్తే మాత్రం పూర్తిగా పోలీసుల ఏకపక్ష వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఈ విషయానికి సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ కూడా, ఏకంగా డయల్ 100 కు కాల్ చేసినప్పటికీ కూడా అంటే చాలా తీరిగ్గా ఒక గంట తర్వాత కానీ అక్కడికి సిఐ చేరుకోకపోవడాన్ని బట్టి చూస్తే పోలీసులు ఎంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అనుమానమే కాకుండా అధికార బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఇటువంటి రకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక మరో విషయం చూసినట్లయితే ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా పోలీసుల వైఖరిని, ప్రత్యేకంగా ఆదిలాబాద్ డిఎస్పీ ఉమేందర్ ను పూర్తిగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఆయన ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు బంధువు అయినటువంటి నేపథ్యంలో ఆయనను తక్షణమే విధుల్లో నుండి ఇక్కడ నుండి బదిలీ చేయాలనేటటువంటి డిమాండ్ కూడా కంది శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి సందర్భం. అదే సమయంలో ఇటు పోలీసుల వైఖరి కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించినటువంటి వైనానికి సంబంధించి ఏకంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫిర్యాదును కనుక స్వీకరించి ఎలక్షన్ కమిషన్ కనుక తక్షణ చర్యలకు పూనుకుంటుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. పూనుకున్నట్లయితే మాత్రం పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మాత్రం చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే
ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దౌర్జన్యపూరిత వైఖరి మరోమారు స్పష్టమైనట్లుగా తెలుస్తోంది. ప్రియా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఓడిపోతున్నా అన్న భయంతోని చెప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం అశేషంగా ప్రజలు వచ్చి వందలాదిగా ప్రజలు తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపితే తట్టుకోలేని జోగురామన్న తన చెంచా అయినటువంటి ఒక రౌడీ గూండా అయినటువంటి మనోహర్ రావుత్ని పంపించి ఆయన మనుషుల్ని పంపించి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం, మా మీటింగ్ ని అడ్డుకోవడం, ఇది ముమ్మాటికి ఒక దరిద్రమైనటువంటి సాంప్రదాయం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఒక దుశ్చర్య. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని జోగురామన్న ఓడిపోతున్న భయంతో ఇటువంటి కుట్రలకు తెరలేపిండు. మనోహర్ రావు, జోగురామన్న మీరిద్దరూ చేసిన అవినీతి అక్రమాలలో మీరు జైలుకు పోక తప్పదు. మీ అవినీతి అక్రమాల చిట్టా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అవినీతుల మీద ఎంక్వైరీ చేస్తాం, విచారణ జరిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ తలుచుకుంటే మీరు ఊర్లలో తిరగలేవు. జోగురామన్న, నువ్వు నీ గుండాలు, నీ చెంచాలు, నీ రౌడీలకు చెప్పు, కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టచ్ చేస్తే ఆదిలాబాద్ అగ్గి పుడుతుంది ఈ సందర్భంగా జోగురామన్నకు మనోహర్ రావుకి తెలియజేస్తున్నా. మనోహర్ రావు, నీ చెప్రాల నడిబొడ్డు మీద గడ్డ మీద వచ్చి ప్రచారం చేసుకునే హక్కు మాకున్నది. నీ గూండాగిరి నీ ఇంట్లో పెట్టుకో మనోహర్ రావు. నీ తాత జాగీర్ కాదు. నిన్ను గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మొరం దందాలు, నీ దొంగ దందాలని బయటకు తీసి నేను జైలుకు పంపిస్తాను ఖచ్చితంగా. మనోహర్ గుర్తుపెట్టుకో. ఓడిపోతున్నా అన్న భయంతోని చెప్రాల గ్రామంలో కాంగ్రెస్